హలో ఎవరివన్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్‌లోన చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి ఇంతవరకు మీరు ఎక్కడ చూడని, ఎవరు చెప్పని చాలా చాలా మంచి ఉపయోగకరమైన టిప్స్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామందికి ఆడవారికైనా, మగవారికైనా కూడాను జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోయి జుట్టు చిట్లిపోయినట్టు, కొంతమందికి వైట్ హెయిర్ అనేది కూడాను చిన్న వయసులోనే వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదండీ! దీనికోసం మనం మార్కెట్‌లో దొరికే ఎన్నో ఆయిల్స్, షాంపూలు, కలర్స్ ఇవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాం గానీ, సో వీట్లి వల్ల మనకి హెయిర్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోవడమే కాకుండా ఎటువంటి ప్రయోజనం అనేది ఏమీ ఉండదు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటి జస్ట్ మీ ఆయిల్‌లో ఈ చిన్న మార్పు చేసుకున్నట్లయితే మీ జుట్టు అనేది రాలిపోకుండా చాలా స్ట్రాంగ్‌గా కుదిరే వరకు కూడా జరుగుతుందండి. సో ఇవన్నీ మన కిచెన్‌లోనే ఉన్నవే. మీరు తలకు పెట్టుకునే కొబ్బరి నూనె అనేది ఉంటుంది కదండీ! ఆముదం అయితే ఇంకా చాలా మంచిదండి. హెయిర్ అనేది నల్లగా ఉంటుంది. వీలుంటే ఆముదం దొరికితే తీసుకోండి. లేదంటే కొంచెం కొబ్బరి నూనె తీసేసుకొని మీరు తీసుకునే ఆయిల్ బట్టి ఇందులోన ఒక పావు టీ స్పూను లేదంటే ఒక అర టీ స్పూన్ అనేది ఎక్కువ తక్కువ అనేది చూసుకొని యాడ్ చేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం మీరు తలకి రాసుకునే ముందల ఈ విధంగా కొంచెం వేడి చేసేసుకొని చక్కగా తలకి పట్టించుకున్నారనుకోండి, జుట్టు అనేది ఊడిపోకుండా చక్కగా పెరుగుతుంది. వైట్ హెయిర్ కూడా రాదు. స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మన ఎక్కువగా ఆడవారుగా ఇటువంటి సేఫ్టీ పిన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! ఎందువల్లంటే శారీకి పెట్టుకోవడానికి గానీ, డ్రెస్‌కి చున్నీలు లాంటివి గట్టా పెట్టుకోవడానికి ఇలా చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాము. వీటిని ఒకేసారి మనం ఇలా కిట్ కొనుక్కొని తెచ్చుకునేటప్పుడు అక్కడ ఇక్కడ పడేసేటప్పటికి తుప్పు పట్టేసి పాడైపోతూ ఉంటాయి. ఒకవేళ తుప్పు పట్టినవి మళ్ళీ మన చీరలకు గట్టా పెట్టుకున్నామనుకోండి, చీరలకి కన్నాలు పడిపోవడం, చీరల పోగులు ఊడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఎన్ని సంవత్సరాలైనా కూడాను సేఫ్టీ పిన్స్ పాడైపోకుండా ఇలా సేఫ్‌గా ఉంటాయన్నమాట. సో, దీనికోసం ఇటువంటి బాక్స్ అనేది ఎప్పుడైనా మెయింటైన్ చేసుకోండి. ఒకే దగ్గర ఉంటాయి. నెక్స్ట్ పాడైపోవు. అడుగున కొంచెం అంటూ కొంచెం మనం ఫేస్‌కి రాసుకున్న పౌడర్ వేసేసుకొని అందులో పిన్నేసులు పెట్టేసుకొని మరి కొంచెం పౌడర్ వేసామంటే తుప్పు పట్టదు. పిన్నేసులనేవి ఎన్ని సంవత్సరాలైనా అదే విధంగా పాడైపోకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడో ట్రిక్‌నైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామందికి ఎక్కువగా గగ్గలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! వీటిని గవద బిళ్ళలని కూడా అంటూ ఉంటారు. ఎక్కువగా మనకి 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు పిల్లలకి ఎక్కువగా వచ్చి ఫేస్ అంతా కూడా వాసిపోయి ఫీవర్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. వీటిని సైడ్ పిక్కలని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారండి. దీనికి అమ్మమ్మ కాలం నాటి ఒక మంచి హోమ్ రెమెడీనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. సో, కొంతమందికైతే పెద్దవారిలో కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు దీన్ని మనం తగ్గించుకోవాలంటే జస్ట్ మన కిచెన్‌లో ఉండే ఒక ఐటెమ్‌తో చక్కగా తగ్గించుకోవచ్చండి. సో, పప్పు గుత్తనమాట. మన ఇళ్లల్లో అందరి ఇళ్లలో కూడా పప్పు గుత్తనేది ఖచ్చితంగా ఉంటుంది. దీంతో మనం ఈ పెయిన్‌ని, సలుపుని కూడా తగ్గించుకొని హ్యాపీగా వీటిని తగ్గించుకోవచ్చు 2, 3 రోజుల్లోనే. దీనికోసం మనకెప్పుడైనా ఇలా ఈ గవద బిళ్ళలు గానీ, గగ్గలు గానీ వచ్చాయనుకున్నారనుకోండి. సో, అప్పుడు జస్ట్ పప్పు గుత్తిని స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ కొంచెం మరి కర్రనైతే అసలు కాల్చేసుకోకుండా అటు ఇటు కూడా తిప్పుకుంటూ కర్ర అనేది కొంచెం వేడెక్కనివ్వండి. ఇలా వేడెక్కిన కర్రను తీసుకొని వెళ్లి పప్పు గుత్తిని తీసుకొని వెళ్లి మనకి ఎక్కడైతే బొగ్గుల మీద ఈ గవద బిళ్ళలు అదంటే గగ్గలనేవి ఉన్నాయో ఆ ప్లేస్‌లో పెడితే ఇవి చాలా పెయినొస్తాయండి. ఇలా వేడి వేడిగా ఈ స్టిక్‌ని పెట్టడం వల్ల మనకు మంచి ఉపశమనం అనేది లభిస్తుంది. వాపు, నొప్పి ఇవన్నీ కూడా 2 రోజుల్లోనే తగ్గిపోయి మనకేంటంటే వెంటనే రిలీఫ్ ఇచ్చేసి చక్కగా తగ్గిపోతాయన్నమాట. ఖచ్చితంగా కావాలంటే ఎప్పుడైనా కూడాను మీ అమ్మమ్మను గాని, ఇలా నానమ్మను గాని అడగండి. అప్పటి రోజుల్లోని ఎప్పుడైనా గగ్గలు దిగిన గవద బిళ్ళలు లాంటివి గట్టా ఏమైనా వచ్చినా కూడాను సో, ఇదే మంచి రెమెడీ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతిరోజు మనము ఏది యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా కిచెన్‌లోకి వెళ్ళగానే స్టవ్ వెలిగించడానికి ఖచ్చితంగా మనం లైటర్‌ని ఎక్కువ సార్లు వాడుతూ ఉంటాం కాబట్టి, ఆ చేత్తోని, ఈ చేత్తో గట్టున మనం టచ్ చేయడం వల్ల లోన వైపు కూడా మురిగి జిడ్డు అనేది పట్టేసి పట్టుకునేటప్పుడు జిడ్డుగా ఉంటుంది. లోన వైపు కూడా మనకు మురికి అనేది ఉండడం వల్ల ఒక్కొక్కసారి లైటర్ అనేది త్వరగా పోతుంది. ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం రెగ్యులర్‌గా వాడే లైటర్ అనేది పాడైపోకుండా ఇలానే ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది మనం వాటర్‌తో కడిగామంటే వెంటనే పోతుందండి. ఇలా వాటర్‌తో కడిగే పని అనేది ఏమీ లేకుండా జస్ట్ మీరు కొంచెం పలతొంకుని కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదా! సో, ఏదైతే అది దాన్ని జస్ట్ పైనుంచి యాడ్ చేసి రుద్దేయండి. ఒక్కసారి వీడియోలో చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో చాలా చాలా నీట్‌గా అయితే ఉంటుందండి. మనకేంటి పట్టుకునేటప్పుడు కూడా జిడ్డు కూడాను ఏమి ఉండదు. అలాగే ఒక్కొక్కసారి మనకి ఈ గ్యాస్ కట్టర్ అనేది యూజ్ చేసేటప్పుడు చుట్టూ కూడా జిడ్డు అనేది ఉండడం వల్ల మనకు ఆ లైటింగ్ అనేది బయటికి రాక ఫైర్ సో, మనం ఇంక పోయిందని అనుకుంటూ ఉంటామండి. సో, అలా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం వారానికి ఒక్కసారి, 10 రోజులకు ఒకసారి లోన వైపు ఒక టూత్ పిక్ పుల్లతో గానీ, లేదంటే ఏదైనా ఒక బాడ్‌తో గానీ ఇలా నీట్‌గా క్లీన్ చేసామంటే చాలా జిడ్డు, మురుకు అనేది ఉంటుందండి. బయట వైపు ఇలా తడి అనేది పెట్టకుండా నీట్‌గా క్లీన్ చేసుకొని అప్పుడప్పుడు వీలుంటే ఒక గంట ఎండలో పెట్టారనుకోండి
మీకు 10 సంవత్సరాలైనా కూడాను గ్యాస్ లైటర్ అనేది అస్సలు పాడైపోకుండా చాలా చక్కగా వర్కౌట్ అవుతుందండి. సో, నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి సో, ఇది ఎన్ని సంవత్సరాలు ఇలా కొత్తగానే ఉంటుంది. ముఖ్యంగా మనకి రిపేర్ రాకుండా అదే విధంగా ఉంటుందనమాట. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. మనలో చాలామంది కూడాను బట్టలు ఉతికే టైం లేక వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేస్తూ ఉంటారు కదండీ! కానీ వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేటప్పుడు రగ్గులు గానీ, బొంతలు గానీ, దుప్పట్లు, బెడ్‌షీట్లు ఇటువంటివి కొంచెం జీను ప్యాంట్లు గానీ, ఇలాంటి మరక పడినవి గట్టను ఉతకాలంటే కొంచెం కష్టము. వాషింగ్ మిషన్ అనేది తిప్పేస్తదే గానీ అస్సలు వాష్ చేయదు. అలానే చేత్తో ఉతికేంత టైం లేదు. మేమింక వాషింగ్ మిషన్‌లోనే ఉతుక్కోవాలి అనుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న మార్పు చేయండి. సో, మీ కాలర్ దగ్గర ఉండే మురికి గానీ, బెడ్‌షీట్లు, రగ్గులు, బొంతలు ఇవన్నీ కూడా చక్కగా మరకలు, మచ్చలు అన్నీ పోయి చాలా కొత్త వాటిలా వచ్చేస్తాయి. సో, దానికోసం బేకింగ్ సోడా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, జస్ట్ పావు టీ స్పూన్ వరకు కూడాను నార్మల్‌గా మనము సర్ఫ్‌ని ఎలా అయితే యాడ్ చేస్తామో అందులోని మీరు చక్కగా కలిపేసుకోవచ్చండి. అలాగే బట్టల మీద పడిన కూర మరకలు అనేవి చక్కగా రిమూవ్ అవ్వాలి. అలాగే ఒకదానికొకటి బట్టలనేవి కలర్స్ అనేవి అంటుకోకుండా ఉండాలంటే జస్ట్ కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ముందైతే సర్ఫ్‌ని యాడ్ చేసేసాను. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని వేసుకుంటున్నానండి. బేకింగ్ సోడా మీన్స్ వంట సోడా అనమాట. ఆ తర్వాత ఒక అర టీ స్పూన్, 1 టీ స్పూన్ వరకు కూడా మీరు తీసుకున్న బట్టలు బట్టండి ఇవి. క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ వేసేసుకోండి. మనం రగ్గులు గానీ, బెడ్‌షీట్లు గానీ కొంచెం మురికి ఎక్కువ ఉంటాయి కాబట్టి దుప్పట్లు ఇవన్నీ కూడాను వాటికి కొంచెం ఎక్కువ వేయండి. నో ప్రాబ్లమ్. దీనివల్ల మనకు ఒకదానికొకటి కలర్ అనేది అంటుకోవు. మురికి, జిడ్డు, వాసన ఏమీ ఉండదు. చాలా చక్కగా బట్టలు వాష్ అయిపోతాయి వాషింగ్ మిషన్‌లో కూడాను. యూజ్ అవుతుందంటే ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. చాలా మందికి ఎక్కువగా కాళ్ళు నొప్పులు, వాపులనేవి వచ్చేసి కొంతమందికి అరికాళ్ళు మంటలు, చేతులు మంటలనేవి వచ్చేసి చాలా ఎక్కువ ఇబ్బంది పడిపోతుంటారు కదా! ముఖ్యంగా పెద్దవారు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో, అరికాళ్ళు మంటలు, చేతులు మంటలు, అలాగే కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు చక్కగా ఈ పెయిన్స్ అనేవి తగ్గాలనుకునేటప్పుడు సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. జస్ట్ హోమ్ రెమెడీ ఇది చాలా మంచి రిజల్ట్ కూడా ఇస్తుంది. సో, దీనికోసం మనకి ఆనియన్ అనేది ఉంటూనే ఉంటుంది కదండీ! జస్ట్ ఒక ముక్క ఆనియన్‌ని ఈ విధంగా కట్ చేసేసుకొని, దీని మీద జస్ట్ కొంచెం అంటే కొంచెము పసుపుని యాడ్ చేసేసుకొని, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని, జస్ట్ ఇలా ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఎప్పుడైనా వాతపు నొప్పులు, వాపు నొప్పులు కూడా తగ్గడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనికి జస్ట్ ఒక ఫోర్క్ అనేది పెట్టేసుకొని, స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ మీద ఈ విధంగా మనము ఈ ఆనియన్‌ని చక్కగా వేడి చేయాలండి. ఈ వేడికి మనకి పెయిన్స్ గాని ఇవన్నీ కూడా చాలా చక్కగా తగ్గిపోతాయన్నమాట. జస్ట్ కొంచెం వేడి చేయండి నో ప్రాబ్లమ్. ఇలా వేడి చేసిన ఆనియన్‌ని మీరు చక్కగా కాళ్ళకు పెట్టి సాక్స్‌లు వేసుకోవచ్చు. లేదంటే ఒక క్లాత్‌తో పెట్టుకోవచ్చు నొప్పునున్న ప్లేస్‌లో. అలాగే ఎక్కడైతే మీకు ఈ అరికాళ్ళు, అరిచేతులు మంటలనేవి వచ్చి ఇబ్బంది పెడుతున్నాయో ఆ ప్లేస్‌లో జస్ట్ మనం వేడి వేడిగా ఉండేటప్పుడు కొంచెం కాళ్ళకి మీరు చక్కగా కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని ఇలా ఈ ఆనియన్‌తో గనక పెట్టారనుకోండి చక్కగా గుత్తు నొప్పులనేవి కూడా తగ్గుతాయండి. మంటల నుంచి కూడా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో, ఈసారి మీకు కాళ్ళు అనేవి పట్టేసినట్టు నొప్పులొస్తున్నాయి, మంటలొస్తున్నాయి అని గనక మీకు ఏమైనా అనిపించిందనుకోండి జస్ట్ కొంచెం ఉల్లిపాయ ముక్కను కట్ చేసుకొని కొంచెం పసుపు అలాగే ఆయిల్ వేసి వేడి చేసేసుకున్న తర్వాత చక్కగా ఇలా కాలు మీద పెట్టేసుకొని ఇలా చేశారనుకోండి చాలా చాలా త్వరగా మనకు మంచి రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేయండి మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా చాలామంది ఇళ్లల్లోకి ఎలుకలు, పందికొక్కులు ఇవన్నీ వచ్చేసి పిల్లలు పెట్టేసి ప్రతీది కూడా నాశనం చేసేస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! అలాగే ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా పోవు. జస్ట్ ఒక అర టీ స్పూన్ దీంతో మన ఇంట్లో నుండే ఎలుకలు, పందికొక్కులు అనేవి కూడాను పోయి మళ్ళీ తిరిగి జనంలో రాకుండా చేసుకోవచ్చండి. సో, దీనికోసము ముందు ఒక బౌల్ తీసుకొని 1.5 స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని తీసుకోండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడా వంట సోడాని తీసుకోండి బేకింగ్ సోడా. సో, బేకింగ్ సోడా వల్ల ఏంటంటే మనకి ఈ ఎలుకలనేవి ఇవి తయారు చేసి పెట్టి తినేటప్పుడు వాటి స్టమక్ అనేది అప్సెట్ అయిపోతుందండి. ఎందువల్లంటే ఇందులో కూడా మనకేంటంటే కడుపు ఉబ్బరం చేసే తత్వం అనేది ఉంటుంది. అలాగే ఇందులోన ఖచ్చితంగా ఒక అర టీ స్పూను, పావు టీ స్పూన్ వరకు కూడాను సర్ఫ్‌నైతే యాడ్ చేసుకోండి. సర్ఫ్‌లోన చాలా రకాల కెమికల్స్ అనేవి ఉంటాయండి. మనకి తెలియదు గానీ, ఒక్కసారి సర్ఫ్‌ని బట్టలో మనం ఉతుక్కునే సర్ఫ్‌ని ఒకసారి వాసన చూసి చూడండి. చాలా చాలా ఘాటు అనేది మనకుంటుంది. జస్ట్ ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు కూడాను సర్ఫ్‌ని వేస్తే చాలండి. మనకి రియాక్షన్ అంటే మనకి కెమికల్‌లా పనిచేస్తుందనమాట. ఖచ్చితంగా మనం ఇందులో ఒక అర టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. మనం బేకింగ్ సోడా వేసాము, సర్ఫ్ వేసాము కాబట్టి సో, అది ముట్టగానే చేదులా ఉంటుంది కాబట్టి అవి టచ్ చేయవు ఎలుకలు గానీ, బొద్దింకలు గానీ. ఇలా షుగర్ వేయడం వల్ల స్వీట్‌కి అట్రాక్ట్ అయ్యి సింపుల్‌గా ఇలా మనం
ఈ తినడానికి ట్రై చేస్తా కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇలా తయారు చేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టేసుకోండి. అలాగే ఇవి పెట్టేటప్పుడు కిచెన్‌లో ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ అనేవి లేకుండా, అలాగే ఇంట్లో చిన్న పిల్లలు కానీ, పెంపుడు జంతువులు గానీ ఇవన్నీ కూడా ఏవి లేకుండా చక్కగా నైట్ టైమ్ ఇలా ట్రై చేసి కావాలంటే మీరు మార్నింగ్ లేచి వీటిని క్లీన్ చేసేయొచ్చండి. వీటిని ఎలుకలనేవి తీసుకొని పోయి చనిపోవడం గానీ, లేదంటే వాటి కడుపు అనేది రియాక్షన్స్ అనేవి వచ్చేసి, మళ్ళీ మన ఇంట్లోకి తిరిగే ఎలుకలు గానీ, పందికొక్కులు గానీ, చుంచెలకలు గానీ, బొద్దింకలు గానీ ఏవైనా కూడా రావడానికి భయపడతాయి. అంత మంచి రెమెడీ అండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడా తల దువ్వుకుంటూనే ఉంటాం కదండీ! తలకి ఆటోమేటిక్‌గా మనకు ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి దువ్వెనలనేవి 1, 2 సార్లు దువ్వేసరికి జిడ్డు అయిపోతూ ఉంటాయి. ఈ జిడ్డు వల్ల మనకు మురికి, డస్ట్ పార్టికల్స్ కూడా ఎక్కువ పట్టేస్తూ ఉంటాయండి. దీనివల్ల మనకేంటంటే జుట్టు రాలిపోవడం, లేదంటే చుండ్రు వచ్చేయడం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇవన్నీ కూడా జుట్టు నుంచే వస్తాయండి. మెయిన్ రీజన్ కూడా జుట్టు ఊడిపోవడానికి ఇదొకటి. సో, అలానే ప్రతిరోజు కూడా క్లీన్ చేసేంత టైం ఉండదు. క్లీన్ చేయడం కూడా కొంచెం కష్టం కాబట్టి క్లీన్ చేసే పనే లేకుండా జిడ్డు, మురుకు అనేది కూడా ఏమీ లేకుండా దువ్వెనలు ఎప్పుడు కొత్త వాటిలో ఉండాలంటే జస్ట్ సింపుల్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా అసలు వాటర్ యూజ్ చేసే పనే లేకుండా జస్ట్ దువ్వెనన్నిట్ల మీద కూడాను మనం ఫేస్‌కి రాసుకునే పౌడర్ అనేది ఉంటుంది కదండీ! మీరు ఏదైతే వాడతారో దాన్ని జస్ట్ కొంచెం వేసేసుకొని ఇలా ఒక బ్రష్ తోటి మురుకంతా బయటికి వచ్చేటట్టుగా మనం క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే అక్కడ ఉండే జిడ్డు గానీ, మురుకు గానీ ఇదంతా కూడా పోయి మంచి స్మెల్ కూడా వస్తాయి దువ్వెనలో. అలాగే మనకి ఎటువంటి జిడ్డు కూడా ఉండదండి. వీడియోలో ఒకసారి క్లియర్‌గా చూడండి. జస్ట్ నేను ఒక్క దువ్వెన క్లీన్ చేసిన బయటికి నీట్‌గానే ఉంది కానీ ఎంత మురుకనేది వచ్చేసిందో. సో, ఈ విధంగా మనం దువ్వెనని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో, చూసారు కదా ఎంత సింపుల్‌గా ఎంత మురుకనేది వచ్చేసిందో. సో, జస్ట్ 3 రోజులకు ఒకసారి అలా క్లీన్ చేసుకొని వారానికి ఒక్కసారి వేడి నీళ్ళలో దువ్వెనలు కడుక్కున్నట్లయితే దువ్వెనలు నీట్‌గా ఉంటాయి. ఎటువంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా మనకు రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడా వాటర్ బాటిల్స్‌ని వాటర్ తాగడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు మనతో పాటు ఖచ్చితంగా వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేయండి వాటర్ బాటిల్స్ నుంచి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలాగే కొంతమంది షాంపూలు, సర్ఫ్ లాంటివి పెట్టి కడిగేస్తూ ఉంటారండి. వాటిలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా వాటర్ బాటిల్స్‌ని మనం క్లీన్ చేయడానికి అస్సలు షాంపూలు గానీ, సర్ఫ్‌లు గానీ వాడకూడదు. లోన వైపు ఎటువంటి మురికి, జిడ్డు కూడాను ఏమీ లేకుండా దుర్వాసన అనేది పోయి మంచి స్మెల్ రావాలి, ఫ్రెష్‌గా ఉండాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా జస్ట్ కొంచెం అంటే కొంచెం రాళ్ళ ఉప్పుని అలాగే కొంచెం నిమ్మరసాన్ని ఈ విధంగా కొంచెం వేడి చేసేసుకొని వీలుంటే ఒక గ్లాసుడు వేడి నీళ్ళని గానీ పోసేసుకొని చక్కగా దీన్ని నైట్ టైమ్ మనం ఎలాగో బాటిల్స్ వాడం కదండీ! మార్నింగ్ టైంలోనే వాడుతూ ఉంటాము. కంపల్సరీగా మనం వారానికి 2, 3 సార్లైనా ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. పిల్లలకు స్కూల్‌కి పెట్టేటప్పుడు, ఆఫీస్‌కి తీసుకొని వెళ్ళేటప్పుడు వాటర్ అనేది మనకు అలా స్టోరేజ్ ఉంటుంది కాబట్టి లోన మనకి జిగురులా పట్టేస్తుంటుంది. అంటే జంగు అన్నమాట ఫంగల్స్. సో, దీనివల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయండి. బాటిల్స్ కూడా మనకు విపరీతంగా స్మెల్ అనేది వచ్చేయడానికి ఇదొక రీజన్ అనమాట. ఇలా క్లీన్ చేసుకొని మీరు కావాలంటే బయట వైపు చక్కగా సబ్బుతో క్లీన్ చేసేసుకొని ఎయిర్ అనేది లోనకి వెళ్ళేటట్టుగా ఎండలో గానీ, గాలిలో గానీ పెట్టుకొని ఆరబెట్టుకున్నారనుకోండి బాటిల్స్ అనేవి అస్సలు కూడా స్మెల్ అనేవి రాకుండా కొత్త వాటిలో ఉంటాయండి. నేను రెగ్యులర్‌గా వాడినా కూడా బాటిల్స్ అనేవి ఎంత నీట్‌గా ఉన్నాయో చూసారు కదండీ! నార్మల్‌గా మనం బాటిల్స్ అనేవి పూర్తిగా ఆరబెట్టాలనుకున్నట్లయితే ఇటువంటి గరిటెలు గానీ, ఏదో స్టిక్ సహాయంతోటి వీడియోలో చూపిస్తున్న విధంగా బాటిల్స్‌కి పెట్టేసుకున్నామనుకుంటే ఎయిర్ అనేది గ్యాప్ నుంచి వెళ్తుంది కాబట్టి వాటర్ అంతా పూర్తిగా స్ట్రెయిన్ అయిపోతుందండి. చక్కగా బాటిల్ శుభ్రపడిపోతుంది. నెక్స్ట్ హ్యాపీగా వాడుకోవచ్చు అన్నమాట ఈజీగా. ఖచ్చితంగా ఈసారి బాటిల్ క్లీన్ చేసేటప్పుడు చిన్న ట్రిక్స్‌ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం ఆనపకాయ లాంటివి గట్టా తెచ్చేటప్పుడు మనకు ఆనపకాయ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నంత ప్లేస్ అనేది ఉండదు కదండీ! ఎందువల్లంటే ఆనపకాయ చాలా పెద్దదే తెస్తాం మనము ఏది తెచ్చినా కూడాను. సో, అలాంటప్పుడు మనము వారము గానీ లేదంటే 10 రోజులు అలా వదిలేసేటప్పుడు తెచ్చిన ఆనపకాయ అనేది ఒకేసారి వాడలేం కదండీ! సగం ముక్క మనం కట్ చేసి మిగతా ముక్కను కూడా మనం స్టోర్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఆనపకాయకి కొంచెం అంటే కొంచెము చేతికి కుకింగ్ ఆయిల్ గానీ, నార్మల్ ఆయిల్ గానీ తీసేసుకొని ఇలా మొత్తం కూడా అప్లై చేసుకొని పక్కన పెట్టేయండి కిచెన్‌లోన. సో, దీనివల్ల మనకు వారం 10 రోజులైనా కూడా ఆయిల్ వల్ల మనకి తొక్క అనేది వాడిపోకుండా, లోన డొల్లగా అయిపోకుండా ఆనపకాయలు గానీ, దుంప జాతులు ఏవైనా కూడా చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేయండి ఈసారి. ఇంకా నెక్స్ట్ ఐడియానే తెలుసుకుందాం. మన ఇంట్లోన ఏదో ఒక అవసరానికి ఇటువంటి టేప్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం కదండీ! వాడేసిన తర్వాత దీని స్టార్టింగ్ అనేది మనకు వెంటనే కలిసిపోయి అవసరమైనప్పుడు వెతుక్కుంటూ ఉంటాము. వెతుక్కునే లోపు మన గోళ్ళు విరిగిపోతాయండి. అలాగే మనకి ప్లాస్టర్ కూడా మనకేంటంటే ముక్కలనేవి ఊడిపోయి పాడైపోతుంటాయి కదా! ఇలా మనకి కలిసిపోయే ఛాన్స్ అనేది లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ మనం వాడేసిన తర్వాత ఎక్కడైతే ఈ స్టార్టింగ్ అనేది ఉంటుందో దాని మీద జస్ట్ కొంచెం అంటే కొంచెము పౌడర్ వేసియండి. ఈ పౌడర్ వల్ల మనకి ఏంటంటే ఈ స్టార్టింగ్ అనేది కలిసిపోకుండా ఉంటుంది.
లేదు అనుకున్నట్లయితే ఒక స్టిక్‌ని గాని, లేదంటే నార్మల్‌గా మీరు ఏదైనా లేదంటే ఒక చీపురు పుల్లని గాని, లేదంటే ఒక టూత్ పిక్ పుల్లని గాని ఇలా మనము ఏది పెట్టుకున్నా కూడాను మనకి స్టార్టింగ్ అనేది కలిసిపోకుండా మళ్ళీ నెక్స్ట్ డే మనం వాడినప్పుడు హ్యాపీగా మనం వాడుకోవడానికి కూడా చాలా సులువైపోతుందండి. సో, స్టిక్‌ని కూడా మీరు అలా చక్కగా పెట్టుకోవచ్చనమాట. యూజ్ అవుతుందంటే ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలామంది కూడాను ఇల్లు అనేది మంచి స్మెల్ రావడం కోసం లేదంటే బాత్రూమ్‌లోనైనా, బెడ్‌రూమ్‌లో అయినా కూడాను రూమ్ ఫ్రెషనర్ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు కదండీ! ఇవి అందరికీ సెట్ అవ్వవు. అలాగే కాస్ట్ ఎక్కువ, కెమికల్స్ కూడా ఉంటాయి. ఇటువంటి రూమ్ ఫ్రెషనర్‌ని జస్ట్ రూ. 1-2 ఖర్చుతోటి మనం ఇంట్లోనే నేచురల్‌గా తయారు చేసుకోవచ్చండి. సో, దానికోసం ఇటువంటి ఏవైనా కిల్లీ బాక్సులు లాంటివి గట్టా ఉంటే తీసుకోండి. లేదంటే ఒక బౌల్ ఏదైనా మూతున్నది కూడా తీసేసుకొని, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1-2 స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పుని వేసేసుకొని, ఇందులోను కొంచెం ఒక 3, 4 వరకు కూడాను కొంచెం లవంగాలనైతే గుచ్చేసుకోండి. లవంగాల వల్ల మనకు మంచి స్మెల్ రావడమే కాకుండా లవంగాలున్నే ప్లేస్‌లోకి ఘాటుకి మనకు దోమలు కూడా రాకుండా ఉంటాయండి. అలాగే మంచి స్మెల్ రావడం కోసం నేను సాఫ్ట్ టచ్‌ని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే కంఫర్ట్‌ని మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పర్ఫ్యూమ్‌నైనా కూడా కొంచెం ఇందులో స్ప్రే చేసేసుకొని, మూత పెట్టేసుకొని ఇది ప్లాస్టిక్‌దే కాబట్టి నేను స్పూన్‌ని స్టవ్‌పై వేడి చేసేసుకొని ఇలా చుట్టూ కూడా హోల్స్ పెట్టేసుకుంటున్నానండి. ఎందువల్లంటే ఈ హోల్స్ నుంచి మనము వేసిన కంఫర్ట్ అంటే మన సాఫ్ట్ టచ్ అనేది వేసాం కదండీ! సో, ఆ పరిమళం అనేది బయటకి వస్తుంది. లవంగాల వాసన, ఘాటు కూడా బయటకి వస్తుంది. అలాగని మనం మొత్తం ఓపెన్ చేసి వదిలేసామంటే మనకేంటంటే ఎయిర్ వల్ల పూర్తిగా వాసన అన్నీ కూడా పోతాయి కాబట్టి సింపుల్‌గా ఇలా మన ఫ్రెషనర్‌ని తీసుకొని వెళ్ళి బెడ్‌రూమ్‌లో గానీ, బట్టల్లో గానీ, లేదంటే బాత్రూమ్‌లో గానీ, ఇలా మనకి ఎక్కడెక్కడ కావాలో అక్కడ పెట్టుకున్నామనుకోండి, మనకి బీరువాల్లో కూడా బట్టలు తీసేటప్పుడు మంచి వాసన వస్తది. పురుగులంటూ కూడా ఏమీ రావు. రూమ్‌లో పెడితే రూమ్ ఫ్రెషనర్ లాగా, బాత్రూమ్‌లో పెడితే చక్కగా ఇలా మనం రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లోనే ఫ్రెషనర్ తయారు చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. మనం ప్రతిరోజు దేవుడికి ఆరతి ఇచ్చే ప్లేటే గానీ, లేదంటే బౌల్ గానీ ఇలా మనకు నల్లగా ఒక్కసారిగా అయిపోతుంది కదండీ! ఇంకా కొంతమంది అయితే వెండి పాత్రలనేవి వాడుతూ ఉంటారు. ఇంకా అవైతే అస్సలు చెప్పలేమండి. నల్లగా అయిపోయి తోముకోవడం కూడా కష్టము. అలాగే తోమిన ఒక్కొక్కసారి వదలవు. ఎంత శ్రమ పడే పనే లేకుండా మనము ఎందులో ఆరతి ఇచ్చినా కూడాను ఆ ప్లేట్ అనేది మనకి నల్లబడిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. జస్ట్ కొంచెం అంటే కొంచెం ఆరతి ప్లేట్‌లో గోధుమ పిండిని గానీ, లేదంటే విభూది అనేది ఉంటుంది కదండీ! సో, ఆ విభూది నేను జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఆ ప్లేట్ మొత్తం ఈవెన్‌గా ఇలా స్ప్రెడ్ చేసుకొని జనరల్‌గా మీరు ఆరతి ఎలా అయితే ఇస్తారో అలానే చక్కగా ఆరతి అనేది ఇచ్చేసుకోండి. మనకి పిండి అనేది ఉంటుంది కాబట్టి ఆరతి ఇచ్చేటప్పుడు ఈ ప్లేట్ అనేది నల్లబడిపోకుండా చాలా నీట్‌గా ఉంటుందండి. మీరు కావాలంటే వారానికి ఒకసారైనా చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే రెగ్యులర్‌గా అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఆరతి ఇచ్చిన తర్వాత ఆ ప్లేట్‌ని కూడా మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూసారు కదా! పిండి మాత్రమే జస్ట్ మీకు కొంచెం మాడుతుందండి. ఈ పిండిని తీసేసిన తర్వాత ఒకసారి బౌల్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ప్లేట్ అనేది మీకు అలానే ఉంటుంది తప్ప అస్సలు మీకు నల్లగా అయిపోయే ఛాన్స్ అనేది కూడా ఏమీ ఉండదండి. సో, చాలా ఈజీగా క్లీన్ చేసుకునే పని అనేది ఏమీ ఉండదు కాబట్టి సింపుల్‌గా ఇచ్చిన ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడా సంవత్సరంకి ఒక్కసారైనా కూడాను కొండ నాలుకొచ్చేయడం, లేదంటే జలుబు, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలా రకరకాలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! సో, దీనికి రీజన్ అనేది వచ్చేసి మనకి ఏంటంటే సీజన్‌లు చేంజ్ అవ్వడం వల్ల గానీ, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల గానీ, లేదంటే ఇలా చాలా రకాలైతే ఉంటూ ఉంటాయండి. సో, ఇవి ఎప్పుడు ఎలా వచ్చేస్తాయో తెలీదు. ముఖ్యంగా కొండ నాలుకొచ్చిందంటే కొంతమందికి తగ్గదండి. చాలా ఇబ్బంది పడిపోతూ ఏమో మందులు వాడాలి, ఎలా ఈటిని తగ్గించుకోవాలో తెలీదండి. ఖచ్చితంగా నేను సంవత్సరంకి ఒకసారి ఇది ఫేస్ చేస్తూ ఉంటాను. సో, నా అనుభవం కాబట్టి, నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ కాబట్టి, సో, మీకు ఇది ఎలా తగ్గించుకోవాలి ఎప్పుడైనా వచ్చేటప్పుడు అనుకునే దానికి ఒక మంచి ఐడియానేసి షేర్ చేయబోతున్నానండి. జనరల్‌గా మనకు అల్లం అనేది ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది కదా! అల్లం అనేది మనకి ఎక్కువగా ఇమ్యూనిటీని బాడీలో పెంచి మనకేంటంటే ఇలా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గానీ, కొండ నాలిక గానీ, దగ్గు, జలుబు ఇలా మనకి ఏవైనా ఇన్ఫెక్షన్స్ అనేవి నోటి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి అల్లం చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ చిన్న అల్లం ముక్కని మీకు వీడియోలో కనిపించాలని నేను కొంచెం పెద్దదైతే కాలుస్తున్నాను. మీరు జస్ట్ ఎంత కావాలో అంత పీస్‌ని కట్ చేసుకొని ఇలా ఒక ఫోర్క్ గాని, స్పూన్‌కి గాని పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టవ్ మీద జస్ట్ కొంచెం వేడి చేసుకొని దీన్ని మనము పొట్టు అనేది తీసేసుకోవాలండి. ఓన్లీ మనం ఇలా వేడి చేసిన అల్లం ముక్కని జస్ట్ గొంతు నొప్పికి వీటిలకే కాకుండా వెయిట్ తగ్గడానికి, అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్‌ని తగ్గించడానికి ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చనమాట. దీన్ని ఇప్పుడు ఎలా వాడాలంటే కాల్చేసిన తరువాత దీని మీద ఉండి పైన పొట్టుని ఈ విధంగా తొలగించేసుకొని జస్ట్ పరగడుపున
దీన్ని మీకు 2-3 రోజులు జస్ట్ నవిలి మింగి తినేయండి. కొంచెం చేదుగానే ఉంటుంది కానీ బాడీలో ఇమ్యూనిటీ అనేది పెంచుతుందండి. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గానియండి, అలాగే ఇంకేవైనా కూడాను రాకుండా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ కొంచెం సాల్ట్‌లోన ముంచుకొని మింగేసి తినేయండి అంతే. థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. కొండ నాలుక, దగ్గు, జలుబు, వెయిట్ తగ్గడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, అజీర్ణ సమస్యలు ఇవన్నిటికి కూడా చెక్ పెట్టేయొచ్చు చిన్న అల్లం ద్వారా. ఖచ్చితంగా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే చిట్కాలు. సో ఈ టిప్స్ అన్ని మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.